మాయా మర్మలేని మీ మాటలో మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు. నాకు ఆస్తి ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి. వాళ్ళు ఎవరు ఊర్లో లేరుగా, ఎక్కడికి తీసుకొచ్చావండి మా? ఇదేరా బంగారపు గని. ఆ రోజు నాకు ఇష్టం లేకుండా నా కొడుక్కి పెళ్లి చేసినందుకు ఆ రాజాగాడికి ₹1,00,00,000 ఫైన్ వేస్తున్నా. ఆడి దగ్గర ఉంది ఆ పేడ ఆవులు బర్రెలు తప్ప. బర్రె బుర్ర వెధవ. ₹1,000 యాబిడ్ సెంటర్లో. చూడు, ఎకరన్నర స్థలం ఉంది. ఇందులో 5 స్టార్ హోటల్ కడతా. అమ్మో, మొన్నే ఆ డానియల్ గాడు స్థలం అమ్మమని అడిగితే దుమ్ము రేగొట్టి పంపాడు రాజాగాడు. మనం అడిగితే మనల్ని తంతాడు. కానీ అశోక్ అడిగితే తన్నడు. వాళ్ళ స్నేహానికి ఇదొక అగ్ని పరీక్ష. వాడు స్థలం ఇస్తే మనకి 1,00,00,000 లాభం, ఇవ్వకపోతే మిత్ర భేదం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాడిని. ఏమి తెలివితేటలు మామ. చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది. నవాబు కారెక్కు. ఆడవాళ్ళ చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను, బిల్డింగ్ సెలక్షన్ లేటేనమాట. అబ్బా ఉండండి, అన్ని బాగున్నాయి. అన్నిట్లోకి ఇది బాగుంది. వెరీ గుడ్. లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా. అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్. ఏంటన్నా మీరు అనేది? అవునరా, నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా, అందుకే ఇవ్వలేకపోయాను. అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా. కట్టడానికి నేను రెడీ. స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండద్దు. పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం. హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా. ఏ కోటియో అబిడ్సో లకిడీ కప్పులో అలాంటి సెంటర్లో కట్టాలి. ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక్క స్థలం ఉంది. కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో. అతను నొప్పించడం అంత తేలిక కాదురా, వద్దులే, ఇంకో స్థలం చూసుకున్నా. ఓహో, ఆ స్థలమా? పోనీ అతను ఎవరు? నేను ట్రై చేస్తాను. అతను ప్రభాకరం. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి. పర్వాలేదు నాన్న, చెప్పనివ్వండి. అదేరా, మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు? అవునవును, వాడిది చాలా పెద్ద స్థలం కదా. స్థలం పెద్దదే, కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండద్దు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను. ఆగరా. అమ్మా శాంతి, అబ్బాయికి ఎదురురా. అలాగే మావయ్య గారు. మావా నీ బుర్ర. నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు. కరెక్ట్. ఏంటి, హోటల్ కడతావా? అవునరా. నీ పేరు మీద? నా స్థలంలోనా? కట్టుకోరా, ఆనందంగా కట్టుకో. బోల్డ్ అంత స్థలం ఉంది. నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా ఇష్టం. నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో. అది కాదురా, ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా? అవును అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. పరాయివాడు ఎవడైనా స్థలం అడగడం కాదు, దాని వైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తా. కానీ నువ్వెవడవరా? నా స్నేహితుడు. స్థలం ఏంట్రా? స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసిస్తాడ్రా. రే, నువ్వు కట్టే హోటల్ అదిగో, ఆ మేడ కంటే డబుల్ ఉండాలరా, దానిపైన ఉండాలరా. మీరు అశోక్ హోటల్ అశోక్ అని రా, ఈ విషయంతో చెప్తాం. కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు. అవునమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ అమ్మా, ఇక నుంచి నువ్వు వదిన వంట చేయక్కలేదు. ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే. చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు. ఉండు, వస్తాను. రే రాజా, ఒకసారి లాగా. ఏంట్రా? డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే. డబ్బా దేనికి? ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే. జోక్ లేకరా, ఆ స్థలానికి డబ్బెంతో. స్థలానికి డబ్బా కొంటారా నువ్వు? ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు? మన స్నేహాన్ని కొనగలరా నువ్వు? కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పైలు. ఏంటా చెయ్యతడం? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏంటమ్మా, వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట. నిజమా అశోక్? అవునమ్మా, స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని 10 మంది అనుకుంటారు. తప్పు బాబు,
ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా? అలా పెట్టమ్మా గడ్డి. అది కాదమ్మా. నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు ఎత్తిస్తా. మొత్తానికి గొప్ప బిజినెస్ నిరూపించుకున్నావురా. లేదు మావయ్య గారు, తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న. వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? నేను చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి. అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా. ఈ కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి? అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. ఒట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, బుద్ధుండకర్లా బ్లాంక్ పేపర్లు తెచ్చావేంటి? టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? వేలు ముద్రలు ఎంచుకున్నాను అశోక్ అన్నాడండి. షటప్. అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేయించుకో. ముందా పేపర్లు లేవండి. వాడు చెప్పిందే కరెక్ట్. వాడికి నా మధ్య మ్యాటర్లు ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు? హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. చెప్పండి, ఇక నొక్కుతా. రే, హోటల్ అంటే ఏంటో అనుకున్నాను. మహారాజుల కోట అంత ఉంది. యా, యు ఆర్ రైట్. ఇట్స్ సింప్లీ సూపర్. లాట్ ఆఫ్ కలర్స్. కలర్సా? యా, జనలు, అందమైన అమ్మాయిలు. నా ఇంగ్లీష్ స్పీచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాను. హలో అశోక్, నాన్నగారు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను. ఏంటి రాజా ఎక్కడున్నావు? ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వంటలో ఎలా చేస్తున్నారో వెళ్ళి చూడకూడదు. బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మో, అక్కడ తేడా రాకూడదు. వంట కదా ఇక్కడ. అలా కిందకి దిగి కుడివైపు తిరుగు. నమస్తే. రండి రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. పదండి. అది సరే, ఇంత పెద్ద హోటల్ పక్కన ఆవుల గేదెలను కట్టేసింటే అది కొనిపారే. అమ్మనంటే బలవంతంగా ఆక్రమించుకో. ఏసేదైనా వస్తే చూసుకుంటాగా. సార్, అది నా ప్రాణ స్నేహితుడు ఇల్లండి. ఈ స్థలం కూడా వాడితే. రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు. అయితే అది కూడా రాసామని చెప్పు. అశోక్, కమిషనర్ గారికి ఫోన్ చేసిరా. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళకేవో సెంటిమెంట్స్. నాకు అట్టంటివే లేవనుకోండి, వారం రోజుల్లో కొంప కులిపించేస్తారు. వెరీ గుడ్. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందా? ఇక్కడ ఉప్పు సరే, అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు. ఏంట్రా నీ గొడవ? గంగాధర గంట ఇల్లు పడగొట్టిస్తానంటాడు. కంగారు పడతాయా, నేను ఉన్నాను కదా, చెప్పానా? అలాగే. గంగాధరం గారు, మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు సార్, ఆ ఇల్లు. చెప్పేది నీకు కాదు, తర్వాత మాట్లాడదామన్నా. ఆగండి సార్, మా ఇల్లు పడగొడతారంట. అదేంటండి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా వెంటబడతావేంటి? అవును, నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టిబోరా ఉంది, అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను. చూడండి, ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను. ఆ ఇంటి జోలికి వచ్చారో ఏం చేస్తావు? ఏం చేస్తావురా?
బెదిరిస్తున్నాడు. సార్, అది మా నాన్న కట్టినీళ్ళు. మా అమ్మ దాన్ని గుడిలా చూసుకుంటుంది. ఏడ్చేవలే బాయ్, చచ్చిపోయినోడి కోసం బతికున్న విధవరాలకు సెంటిమెంట్, దానికి నీ సమర్థింపు. అలా చూస్తా నిలబడతారంట్రా, ఈయన బయటికి ఇచ్చేయండి. ద్రోహుల్లారా, మా రాజా మీద చెయ్యేశారో మీ పేగులు తెగిపోతాయిరా. ఎందుకురా మా రాజాని బయటికి ఎట్టేస్తున్నారు? ఇప్పుడు మీరు నిలబడి నేల మా రాజాదిరా. అతనిచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా? ఒరేయ్ ఒరేయ్, మీరు విష సర్పాలరా, చీర పురుగులరా. ఒరేయ్, మా పేదోళ్ళ చేతులు కలిపితే మీ పెద్దోళ్ళంతా మసైపోతారా, మసైపోతారు. ఒక్కరు కూడా మిగలరా. నువ్వు లే రాజా. అశోక్, కొట్టడం కాదు రాజా, చంపేస్తారా వీళ్ళు. నీకేనాడో చెప్పాను, పాము కూరల్లోనే విషం ఉంటుంది, ఈ డబ్బున్న నీచులకు నిలువెల్లా విషం ఉంటుందని. నువ్వు రా రాజా. అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు, నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు. మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషయం తాగాలనిపిస్తుంది మావా. ఇది బాధతో తాగుతున్న మందు కాదురా, ఆనందంతో తాగుతున్న అమృతం. అమృతమా? ఏంది మావా, నీకేమైనా మందు ఎక్కువైందా? అంతమందిలో వాడు నిన్ను కొడితే ఆనందం అమృతం అంటావేంటి? వాడు నన్ను కొట్టలేదురా, నేనే వాణ్ణి రెచ్చగొట్టి కొట్టించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ రాజాగారితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ పాలాడి ఫోటో మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రం లాగా ప్రింట్ అయిపోయింది. అది ఈ రోజుతో చెరిగిపోయింది. కరెక్టే మావా, కానీ మా వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి చెప్తా. ఒకటి, ఏ మొహమాటం లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం. 2, హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజా గారికి ఇద్దామనుకుంటున్న సగం వాటాకి టాటా చెప్పడం. మావా నీ బుర్ర తీసుకో, ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటేసుకో. నీ బుర్ర బరం మావా. పొగిడింది చాలు, ఆ రాజాగారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు. ఓకే మామా.
ఏంటి అరుపులు? నీ కొడుకుతో మాట్లాడాలి రమను. ఏ నేను మనిషిని కానా? కాదు, పశువుని. అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రి నా ఇంటిని కూల్చావు. ఆ అర్ధరాత్రి మా అమ్మ నమ్మకాన్ని కూల్చావు. ఈ ఏడుపు నా మీద చెయ్యి చేసుకోక ముందుండాలిరా. అప్పుడు చేయి చేసుకోవటం కాదురా, ఇప్పుడు కొడతాను. ఎవడు అడ్డం వస్తాడో చూ. ఆగు. సబాష్. చేత్తో ఏరి పారేలేని స్నేహాన్ని, కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా? ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది. నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధేయపడలేదురా. నా ఇంటికి రమ్మని నిన్ను బతుమానలేదురా. ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతానొచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు కదరా. నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్కు. అసలు నీ కొంప కొల్తాల్సిన అవసరం వాడికేంటి? నాన్న, వాడితో వాదన అనవసరం. అవును, నేనే కూల్పించాను. నష్టపరిహారం ఎంత కావాలో అడుగు, కడతాను. ఏంటి, నష్టపరిహారం కడతావా? కట్టరా. స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా? రోజు భర్త పటాన్ని పెట్టుకుని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే, మళ్ళీ ఆ గుడి తెచ్చివరా? ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టివరా? వెలకట్టివు. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? పందుల కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలంటుకు పోయినట్టు ఈ హడావుడేమిటి? అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు, మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడిపెట్టి ముందా ఏడు పాపో. అర్ధరాత్రి పూట మా నట్టింటో ఏడిస్తే మాకు అశుభం. నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా? నా ఆవేదన నీకు అశుభంలా అనిపిస్తుందా? మర్యాదగా బయటికి వెళ్తావా, మెడబట్టి గెంటమంటావా? మెడబట్టి నువ్వు గెంటనక్కర్లేదు. తొడగొట్టి నేనే సవాలు చేసి వెళతాను. ఈ రోజు డబ్బుండొచ్చు, రేపు పోవచ్చు. రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా. రే అశోక్, ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. లాయర్ గారు, ఆ దొంగ రాస్కిల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజుల కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజా తెల్ల కాగితాల మీద వేలు ముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, పొట్టి తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను, వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి. నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగోలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేసిరండి. స్నానం సర్లేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నాను. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో, నిజమే, వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలా నుంచి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా. కొండంత ధైర్యం వస్తుంది.
అన్నట్టు మర్చిపోయాను, పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? నా ఇల్లు పడగొట్టించాడా? ఏమిటో వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడవేరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? అత్తయ్య, కొండత్తయ్య, ఎవరా పడగొట్టించాడన్నావు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడు పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను అవుతావు. ఇతను నా స్నేహితుడు రాజా సార్. ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెలు కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి. ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్. వి ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి బయటకెళ్తారా? రాజా, డోంట్ వరీ. ప్రపంచంలో వీడిదొక్కటే బ్యాంక్ అనుకుంటున్నాడు మా రొయ్యి మీసాలుడు. వీడు కాకపోతే వీడు అప్పిస్తాడు డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కార్లో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందే. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు. ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిలువన ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి. నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి, నా మాట వినండి. ఇదిగో ఈ మంచితనమే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదే ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఎంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంకులో. ఏం పద్ధతో ఏంటో. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో.